హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రెండు సేమ్ ఉన్నాయి చూసారా, స్కై బ్లూ కలర్లో. అవి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇంకొకటి వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను లైట్ కలర్లో తీసుకున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వేసినప్పుడు మనకి డార్క్ అవ్వకుండా లైట్ షేడ్లో కనిపించాలనేసి కొంచెం లైట్గా తీసుకున్నాను. లేదు డార్క్ షేడ్ కావాలనుకున్న వాళ్ళు డార్క్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి లైనింగ్ నేను 4 మీటర్స్ తీసుకున్నాను. అందులో ఫస్ట్ ఇక్కడ 4 ఫోల్డ్స్ వస్తాయన్నమాట. మనం నార్మల్గా కటింగ్ చేసుకున్నప్పుడు 2 పీసెస్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్గా వేసుకొని ఇలా మనకి నెక్ దగ్గర, షోల్డర్స్ దగ్గర అదంతా కూడా మార్జిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ డైరెక్ట్గా పీసెస్గా కట్ చేయకుండా అందులోనే కట్ చేశాను అన్నమాట. నేను ఎంత మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఇంకా ఇదంతా క్లియర్గా చెప్పాలనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఈ ఫ్యాబ్రిక్ చాలా జారిపోతూ ఉంది. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే జారిపోతూ ఉందన్నమాట. నేను వీడియో తీసిందంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. అందుకే కొంచెం లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా చెప్తానన్నమాట. అంటే ఈ క్లాత్ కాకుండా వేరే క్లాత్తో స్టిచ్ చేస్తాను కదా, అప్పుడు అన్నీ క్లారిటీగా చెప్తాను. జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే ఈ స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ నార్మల్గా అంటే ఇట్లా హై నెక్ వస్తుంది కదా, అలానే తీసుకుంటున్నాను. కావాలంటే మీరు కింద ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపించాను కదా, ఏదో డ్రా చేశాను కదా అనేసి అలానే కూడా స్టిచ్ చేసేసాను అన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి జస్ట్ మన స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, అలా తీసుకున్నాను స్టార్ లాగా. అదే ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలానే కట్ చేస్తున్నాను. కాకపోతే ఎంత లెంత్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటున్నాను. నాకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ 4 మీటర్స్ అంతే. 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఏం లేదు, అది 4 మీటర్స్ ఉంటుంది. అది వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. నార్మల్గా ఇంటి ముందుకు అమ్మ వచ్చిందనమాట. అమ్మ వస్తే నేను తీసుకున్నాను. అది వచ్చేసి 120 రూపీస్ పడింది. లైనింగ్ వచ్చేసి 100 రూపీస్ పడింది. మనకి మొత్తం 220 రూపీస్. థ్రెడ్ కలర్స్ ఓకే 10 రూపీస్ తీసుకున్నా కూడా 230 లోపు అయిపోయింది అనుకోండి. స్టిచ్చింగ్ మనమే చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా, అంటే సైజ్ వస్తుందా లేదా అనేసి అది కట్ చేసుకోవాలి మనము. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు హ్యాండ్స్కి ఎక్కడి వరకు అయితే కావాలి అనుకుంటున్నారో అక్కడి వరకు తీసుకొని బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటారా లేదంటే కుచ్చుల్లాగా పెట్టుకుంటారా, దాని మీద డిపెండ్ ఉంటుంది మనం ఎంత క్లాత్ కట్ చేసుకోవాలనేసి. ఇది వచ్చేసి నేను కిందికి జస్ట్ ఒక పట్టీలాగా కుట్టాలి కదా, బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని దానికోసం కట్ చేశాను. బుట్ట హ్యాండ్స్ వచ్చేసి వేరే క్లాత్లో కట్ చేస్తాను. ఎందుకంటే 2 పీసెస్ ఉన్నాయి కదా మన దగ్గర. అందులో ఫస్ట్ పీస్ లోపల ఫస్ట్ మనకి యోక్ పార్ట్ ఏదైతే ఉంటుందో, అంటే బాడీ పార్ట్ ఉంటుంది కదా మీద యోక్ పార్ట్, అది స్టిచ్ చేయడం కోసము ఫస్ట్ కట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా మన జస్ట్ అంచులాగా పెట్టడం, పట్టీలాగా పెట్టడం కోసం ఒక పీస్ కట్ చేసేసాను. ఇంకా మిగిలిన దాంట్లో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు మధ్యలోకి అంటే ఈక్వల్గా చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి మనకి ఎంత లెంత్ ఉంది అని చూసుకుంటున్నాను. మనకి నీ లెంత్ వరకు ఇది వచ్చింది. నీ లెంత్ కన్నా కిందికి ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్లో 4 పీసెస్గా కట్ చేసుకొని ఒక పీస్లో హ్యాండ్స్ తీసుకున్నాను అన్నమాట, బుట్ట హ్యాండ్స్ పెట్టడం కోసము. ఇంకా 3 పీసెస్ ఉంటాయి కదా, అందులో 2 పీసెస్ ఒకటి వెనక్కి ఒకటి ముందుకి, ఇంకొక పీస్లో హాఫ్ తీసుకొని వెనక్కి ముందుకి అటాచ్ చేసి వేశాను. మీకు కుడుతుంటే క్లియర్ అయిపోతుంది అన్నమాట ఏం చెప్తున్నాను అనేది, ఒకవేళ అర్థం కాకపోయినా కూడా. మనకి లెంత్ అనేది జస్ట్ చెక్ చేసుకున్న తర్వాతే క్లాత్ కట్ చేసుకోవాలి, లేదంటే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకోసమని లెంత్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు లెంత్ ఓకే సరిపోయింది. సో 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. చూసిలా ఇక్కడ ఇట్లా కట్ చేసిన తర్వాత 2 పీసెస్లో ఇంకో 2 పీసెస్ కట్ చేసి పెట్టాను అనమాట. లైనింగ్ వచ్చేసి నాకు క్లాత్ అయితే ఎంత మిగిలిందో అదంతా కూడా తీసుకుంటున్నాను. అది కూడా 2 పీసెస్గా కట్ చేసి ముందుకు వెనక్కి డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది క్లాత్, అది కూడా కట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది క్లాత్ జారిపోతుందని చెప్పాను కదా, పిన్స్ ఉంటాయి కదా బేబీ పిన్స్, అలాంటివన్నీ పెట్టి స్టిచ్ చేస్తే మంచిగా వచ్చేదేమో. నా దగ్గర పిన్స్ లేకుండే, ఇప్పుడు వచ్చాయి అన్నమాట. అవి ఆర్డర్ పెట్టాను, ఇప్పుడు వచ్చాయి. సో నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్లాత్ ఉంది, దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను నేను. అది వచ్చేసి క్రీమ్ కలర్, మన
గోల్డ్ చూడడానికి గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది, ఎందుకంటే షైన్ ఉంది కాబట్టి. యాక్చువల్గా అయితే అది క్రీమ్ కలర్. సో నేను దానిలోకి లైనింగ్ ఇంకేం తీసుకురాలేదు. తీసుకొచ్చిన తర్వాత అది యాక్చువల్గా అది కూడా ఫ్రాక్ లాగే అనుకున్నాను, కానీ వేరే మోడల్లో అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే ఇది చాలా క్లాత్ జారిపోవడం ఇదంతా తీసుకుంది కాబట్టి నేను అది నార్మల్గా ఏదైనా లెహంగా టైప్ కానీ ఇంకేదైనా స్టిచ్ చేస్తాను. సో అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ క్లాత్ చాలా జారిపోతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే ఊడిపోతుంది పోగులాగా అని డౌట్ వచ్చి నేను ఇక్కడ నార్మల్గా అండర్ ఆర్మ్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర అదంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగే కుడుతున్నాను. కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటే మనకి చూడడానికి బయటికి నీట్గా కనిపిస్తుంది, ప్లస్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇదేం హ్యాండ్స్ వితౌట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ యూజ్ చేయట్లే కాబట్టి లోపలికి ఏం కనబడదు. కాకపోతే ఏంటి అంటే బయటికి ఆ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ స్టిచ్ లాగా అది యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఎందుకు కుట్టాను అంటే క్లాత్ అటు ఇటు జరుగుతుంది కదా, సో అది మధ్యలోకి కాకుండా సైడ్కి వెళ్ళిపోతుందేమో, అటు ఇటు అయిపోతుందేమో అనేసి జస్ట్ అది ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసుకొని లోపలికి పోయేలాగా స్టిచ్చెస్ వేసుకొని తర్వాత ఆ స్టిచ్ విప్పి మళ్ళీ దాన్ని ఉల్టా చేసి మీద దాని సేఫ్టీ స్టిచ్ ఒకటి, ఇంకొకటి ఎక్స్ట్రా స్టిచ్ వేసుకుంటాం కదా మనం, అలా వేసుకుంటున్నాను అన్నమాట. చాలా లాంగ్ అయిపోయింది వీడియో. యాక్చువల్గా చాలా షార్ట్, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ 15 మినిట్స్ లోపు అయిపోతుంది. 10 to 12 మినిట్స్ అలా పడుతుందేమో అనుకున్నాను, కానీ క్లాత్ జారిపోవడం, వీడియో తీయడం అదంతా ఎక్కువ అయిపోయింది. కాకపోతే మొత్తం నార్మల్గా పాస్ట్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్లో చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉంటాయి. నార్మల్గా 2-3 వీడియోస్ అయినా కూడా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసినవే ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసి ఏదో చెప్తున్నాను ఐడియా కోసం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కొంచెం క్లియర్గా చూసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అదంతా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అదంతా కట్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్ చేసి కట్లు కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ మర్చిపోయాను, ఘాట్లలాగా కట్లు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసి స్టిచెస్ వేసుకోండి. ఇదంతా మీకు క్లియర్ అంటే వీడియో చూస్తుంటే క్లియర్ ఉంటుంది, నా వాయిస్ చెప్పడానికి, ఎందుకంటే ఇంత పెద్ద వీడియో అయిపోయేసరికి ఎక్కడే చెప్తున్నాను కూడా నాకే అర్థం అవ్వకుండా అలా అయిపోయిందన్నమాట వీడియో. బట్ చూస్తే మాత్రం క్లారిటీగానే ఉంది అని నాకైతే అనిపిస్తుంది అంతే. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంకొక వీడియో ప్లే అవుతుంది చూసిల్లా, అందులో ఉన్న బ్యాగ్ అంటే అల్లడం అయిపోయింది. జస్ట్ దాని లోపలే క్లాత్ అంటే జిప్ పెట్టి క్లాత్ వేయాలన్నమాట. ఇది వచ్చేసి నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను, అది ఇంకొక మన ఛానల్లో ఉంది. అది మహీరావ్ 19 అని కొడితే వస్తుందన్నమాట. క్లియర్గా చెప్తున్నాను, మహీరావ్ 19 అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. అందులో సప్త శనివారాల వ్రతం ఉన్న వీడియోస్ కింద మీరు ఏదో ఒక వీడియో కింద, లేదంటే ఎక్కువ కామెంట్స్ ఉన్న వీడియోని నేను గివ్ అవే ఇస్తానని చెప్పాను కాబట్టి అందులో ఏ వీడియో కింద అయితే కామెంట్స్ ఎక్కువ ఉన్నాయో అదే వీడియో కింద మీరు కూడా కామెంట్ చేయండి. నేను గివ్ అవే తీసినప్పుడు అందులో మీ నేమ్ కూడా యాడ్ అవుతుంది కదా, అందుకోసమని చెప్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి గివ్ అవే తీసిన తర్వాత విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్ అదంతా తీసుకొని నేను ఈ బ్యాగ్ జిప్ వేసిన తర్వాత కొరియర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా మనం క్లాత్ వచ్చేసి రివర్స్ చేసుకోవాలన్నమాట. నేను కాకపోతే ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అప్కమింగ్ వీడియోస్లో లైవ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవే బ్యాగ్స్ సేల్కి పెడదామని చాలా ఉన్నాయి, అంటే ఇంకా అదే కాకుండా వేరే టైప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా సేల్కి పెట్టి ప్రైజ్, ఫ్రీ డెలివరీయా, లేదంటే ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయా, అదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను. ఎక్కువ వరకు మ్యాక్సిమం లైవ్ తీసుకుందామని అంటే అనుకుంటున్నాను. సో అది కూడా ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ నేను దాని మీద చూసిలా ఫస్ట్ ఓన్లీ మనం స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని మాత్రమే లాగాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ని లాగకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ జస్ట్ అలా ఉంచేసి కింద లైనింగ్ని లాగుతూ స్టిచ్ వేయాలన్నమాట. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి బయటికి వచ్చి కనబడకుండా లోపలికి ఉండడం కోసం ఒక ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత దాని పక్కనే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
సేమ్ మనం ఫ్రంట్ ఎలా అయితే చేస్తున్నామో ఇప్పుడు నేను 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను. మనం ఫ్రంట్‌కి ఎలా చేస్తున్నామో బ్యాక్ సైడ్ కూడా డిజైన్ అంటే మనం ఏ షేప్ కట్ చేసుకుంటే అదే షేప్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే స్టిచ్ చేస్తే సరిపోతుంది. అండ్ డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత అంటే బ్యాక్ సైడ్ కూడా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఏదైనా డిజైన్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే డిజైన్‌తోని కూడా కట్ చేసుకోవచ్చు. నేను హై నెక్ ఇద్దామని చూపిస్తున్నాను కదా! ఇలా పెట్టుకున్నానన్నమాట. మన బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. దీని మీద జస్ట్ చిన్నగా డిజైన్ డ్రా చేసుకున్నాం కదా! దానికోసం నేను ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానికి జస్ట్ 4 సైడ్స్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నానన్నమాట డిజైన్. మీరు కావాలంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ అది మీ ఇష్టం. మీకు ఎంత బ్రాడ్‌గా అంటే అది చూడడానికి ఎంత కావాలి మనకి అనేది ఎవరి సైజ్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి లెంత్ డీప్ అదంతా తీసుకోండి. నేను ఎగ్జాక్ట్‌గా 4 మొత్తం కంప్లీట్‌గా 4 సైడ్స్ కూడా 4 తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకున్నాను. ఎందుకంటే క్లాత్ జరగకుండా మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసుకోండి. ఇంకా అక్కడ మనం ఎలా అయితే డ్రా చేసామో చాక్ పీస్తో ఎగ్జాక్ట్గా అలానే ఒక స్టిచ్ వేసుకొని ఇంకొక స్టిచ్ కూడా ఎక్స్ట్రా వేసుకొని జస్ట్ కటింగ్స్ పెట్టుకొని ఆ క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి నేనే ఫార్వర్డ్ చేస్తాను అంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేస్తున్నాను వీడియో. ఇలా లోపల క్లాత్ కట్ చేసిన తర్వాత చిన్న కట్స్ పెట్టుకోండి. దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ దగ్గర ఎలా అయితే డబల్ స్టిచ్ వేసుకుంటున్నామో ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి. దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోండి. అంతే, అంతకుమించి ఏం లేదు. కావాలంటే ఇంకా వేరే డిజైన్స్ నేను చూపించినప్పుడు చూపిస్తాను. ఈ క్లాత్ జారిపోతుంది కాబట్టి చాలా టైం టేకింగ్ అయిపోయింది కాబట్టి ఇలా పెడుతున్నాను వీడియో జస్ట్ అంతే. అలా అదంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నట్టు వస్తుందన్నమాట. ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాను నేను ఒక 1/2 ఇంచ్. తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత మన అన్రామ్స్ కింద వచ్చే దగ్గర షోల్డర్స్ దగ్గర ఇంకా నెక్ దగ్గర అంతా కూడా ఒక స్టిచ్ వేసుకోండి. మీరు కావాలంటే పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది జస్ట్ ఫ్రాక్గా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా కలర్ ఏం లేదు కాబట్టి ఇందులో జస్ట్ ఒక్కటే ప్లెయిన్ కలర్ కాబట్టి నేనేం పైపింగ్ అదంతా పెట్టలేదు. ఎందుకంటే నార్మల్గా ఫ్రాక్స్కి అలా బాగుండదు కదా, అందుకోసమని పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి నేను 4 పీసెస్లో ఒక పీస్లో హ్యాండ్స్ కట్ చేశానని చెప్పాను కదా, అవన్నమాట. కింద మనకి ఇంకొక దగ్గర కూడా క్లాత్ కట్ చేసి చూపించాను చూసారా మీకు పట్టీ పెట్టాలనేసి ఆ క్లాత్ కూడా చూపిస్తాను. అది దీనికి అటాచ్ చేస్తున్నాను. ఒక పీస్ వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేసి ఇంకొక పీస్ వచ్చి కింద హ్యాండ్స్కి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్లో ఇంకొక 2 పీసెస్ కట్ చేస్తున్నాను. అంటే ఒక్క పీస్లో 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇట్లాస్ట్కి అటాచ్ చేసి దానికి కుచ్చులు రావడానికి సపోర్ట్గా ఉంటుందని పెట్టుకున్నాను అన్నమాట. నార్మల్గా మనం ప్రిల్స్ అంటే పఫ్ హ్యాండ్స్ ఎలా పెడతామో అలానే ప్రిల్స్ పెట్టుకోవాలి. మిడిల్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోస్లో మిడిల్లో నుంచి చూపించాను. ఇది డైరెక్ట్గా స్టార్టింగ్ నుంచే పెడుతున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువనే ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు అటు ఇటు అనేసి. ఇక్కడ మనకు వీడియో చూస్తుంటే అటాచ్ చేస్తున్నాను అన్నమాట పీసెస్. ఎందుకంటే చెప్పాను కదా ఎక్స్ట్రా క్లాత్ సపోర్ట్ కోసం అనేసి అటాచ్ చేసి దాన్ని ఈక్వల్గా మళ్ళీ ఒకసారి చూసుకొని కట్ చేస్తున్నాను పీస్. సో మనకి షార్ట్ అయిపోతున్నాయేమో హ్యాండ్స్ అట్లా ఏం అవసరం లేదు, అంటే అట్లా టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫ్రాక్కి మనం ఎల్బో హ్యాండ్స్ అంటే మన ఇష్టం కదా, సైజ్ ఎలా పెట్టుకుంటున్నాం ఎంత పెట్టుకుంటున్నాం అనేది వేసుకునే వాళ్ళం మనమే కాబట్టి మన ఇష్టం ఉన్న సైజులో పెట్టుకోవచ్చు అన్నమాట. నేను వచ్చేసి ఇవి మరీ షార్ట్ అవ్వకుండా మరీ లెంతీ అవ్వకుండా నార్మల్గానే హ్యాండ్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. మీరు ఒకసారి కావాలంటే మార్జిన్ చేసుకొని చెక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ జారిపోవడం వల్ల కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి అన్నమాట అంతే. అదే కాటన్ క్లాత్ స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే నేను ఆల్రెడీ ఇది చీప్ వచ్చేస్తుంది అనేసి తీసుకున్నాను కదా, సో స్టిచ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మనకు 230లో ఫ్రాక్ 230 కూడా పడట్లేదు, ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకోసమని బాగుంది అని తీసుకున్నాను. సో ఇంకొక క్లాత్ కూడా ఉంది కదా, అది కూడా నేను స్టిచ్ చేసినప్పుడు క్లారిటీగా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకా సప్త శనివారాల వ్రతంలో మనం యూజ్ చేసాం కదా శారీస్, 2 వీక్స్ ఏమో డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా మిగిలిన వీక్స్ అన్నీ కూడా శారీ తీసుకున్నాను అన్నమాట. అందులో ఒక 2-3 శారీస్ డ్రెస్గా కన్వర్ట్ చేద్దాము. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను.
ఇక్కడ మనకు పట్టీగా ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్లో 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక పీస్ వచ్చేసి ఒక హ్యాండ్కి, ఇంకొక పీస్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి పట్టీలాగా పెట్టిన తర్వాత ఇంకా మీ కిందికి ప్రిల్స్ పెట్టిన తర్వాత పట్టీలాగా తీసుకొని దానికి కూడా మీద ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మనకి అది క్లియర్గా ఇట్లా స్టిఫ్గా కనిపించడం కోసం. మీరు కావాలంటే లోపల లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్కి కూడా వేసిన తర్వాత కింద వచ్చేసి మనం క్లాత్ జరగకుండా ఒక స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనకి యోక్ పార్ట్ అంటే బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ మన పట్టీలాగా తీసుకున్న పార్ట్స్ ఏ ఫస్ట్ పీస్లో తీసుకున్నామో ఆ పీస్లో 2 పీసెస్గా కట్ చేసాం కదా, అవి అటాచ్ చేయాలన్నమాట. ఎందుకంటే బాడీ పార్ట్ ప్లస్ హ్యాండ్స్ కోసం చిన్నగా క్లాత్ కట్ చేసాం కాబట్టి క్లాత్ అనేది అంటే 2 పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ మన దగ్గర. ఒక ఫ్యాబ్రిక్లో ఒక పీస్లో అలా 2గా ఒక బాడీ పార్ట్ ఇంకా హ్యాండ్స్కి తీసేసినప్పుడు అది ఏమవుతుందంటే షార్ట్ అయిపోతుంది, లెంత్ ఎక్కువ ఉండదు కదా, సో తక్కువ ఉంటుంది. వెడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, లెంత్ కాదు సారీ, వెడ్త్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎంత తక్కువ ఉందో అంతవరకు మనం దాన్ని ప్రిల్స్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ జరగకుండా ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను, దీని మీద అది ప్రిల్స్ లాగా పెట్టుకుంటారన్నమాట. దాని కిందికి మనం 4 పీసెస్గా కట్ చేసుకున్న క్లాత్ని ప్రిల్స్ లాగా తీసుకుంటాను. ఓకే, ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ అనుకుంటా నైటీ కన్వర్ట్ ఫ్రాక్ వీడియో పెట్టాను కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత వీడియోస్ పెట్టడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు, నేను కూడా పెట్టలేదు. బట్ ఇక్కడ నుండి అయినా మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి వీడియోస్. ఈ వీడియో నుంచే స్టార్ట్ అన్నమాట. చాలా ఉన్నాయి స్టిచ్ చేసేవి, బట్ టైం దొరకక అదంతా అవ్వలేదు. కానీ ఇక్కడ నుంచి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. జస్ట్ 1 weekకి ఒక్కటైనా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను, చూద్దాము. అండ్ ఇక్కడ మన మిషన్ ఏంటి అని అంటే లెగ్స్తో తొక్కడమే, కాళ్ళతో తొక్కడమే అన్నమాట. మోటార్ కూడా లేదు దానికి, ఎందుకంటే నాకు చాలా భయం. లెఫ్ట్ హ్యాండ్ చూసారు కదా 6 fingers ఉన్నాయి. సో అదేంటి అని అంటే అక్కడ మిషన్ దగ్గర మీకు ఫింగర్ లేచినట్టుగా అనిపిస్తుంది. అది స్టిచ్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుందేమో నాకు అట్లా భయం అన్నమాట. అందుకోసమని నేను ఎన్ని రోజులు అవాయిడ్ చేశాను. కాకపోతే ఇప్పుడు మోటార్ కూడా ఫిక్స్ చేద్దామని చూస్తున్నాను. అది చేస్తే మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది, వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి తొందరగా అయిపోతుంది కదా అని చూస్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ కూడా రెగ్యులర్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానికి ముందు టక్స్ పెడుతున్నాను. మీరు అది మీ ఇష్టం, ఆప్షనల్, అది పెట్టుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్రాక్కి ముందడ కానీ వెనక్కి కానీ అలా టక్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే డ్రెస్ ఒక దగ్గర కూర్చున్నట్టు, అంటే ఇట్లా మనం వేసుకున్నప్పుడు మన మీదే కుట్టినట్టు అద్దినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. లేదంటే మరి కొంచెం లూజ్ ఉన్న అటు ఇటుగా ఉన్న సెట్ అవ్వదు. ఇక్కడ మనకి బ్రిస్ట్ దగ్గర కూడా సెట్ అయిపోతుంది అన్నమాట ఇలా టక్స్ పెడితే. అండ్ నెక్స్ట్ మనం ఫ్రాక్కి డైరెక్ట్ ఇగో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్తోనే ప్రిల్స్ పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్తోనే ఎందుకు, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి పెట్టవచ్చు కదా అని అంటే దానికి ఒకసారి స్టిచ్ చేయడం, దీనికి ఒకసారి స్టిచ్ చేయడం, అలా కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే క్లాత్ జారిపోతుంది కదా, ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేస్తే గోల వదిలిపోతుందనే ఒపీనియన్తో చేశాను. రియాలిటీ ఏంటి అంటే అది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అయితే ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అది మన యోక్ పార్ట్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ప్రిల్స్ పెట్టుకుంటున్నామో దాని మీద ఆ లైనింగ్ కూడా అలాగే ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆపోజిట్లో కాకుండా సేమ్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెడుతున్నాం దాని మీద కూడా అలా పెట్టాలి. అప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూసారా ఇది పైకి, దీని లోపల ఇందాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ప్రిల్స్ పెట్టామో దాని మీద యాజ్ ఇట్ ఈజ్ అలాగే మన లైనింగ్ పార్ట్ కూడా పెట్టాలి. ఈ లైనింగ్ పార్ట్కి వచ్చేసి నేను జస్ట్ ఒక్కటేసారి ప్రిల్స్ పెట్టి వదిలేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం డబల్ స్టిచ్ వేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ ప్రిల్స్ పెట్టి తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా ఆగడం కోసము. ఇది క్లాత్ కూడా కొంచెం డెలికేట్ ఉంది కదా, డెలికేట్ ఏం లేదు బాగానే ఉంది క్వాలిటీ, కాకపోతే ఏంటంటే జారిపోతుంది కదా అందుకోసం అనేసి. అండ్ నేను ఇందాక పెట్టిన బ్యాగ్ వీడియోస్ కూడా అంటే ఫ్రీ షిప్పింగ్ అదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పెడతానని చెప్పాను కదా, లైవ్స్ కూడా తీసుకుంటాను. అవి మనకి మ్యాక్సిమం లైవ్స్ వస్తాయి, స్టిచింగ్ వీడియోస్ మ్యాక్సిమం వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ కూడా ప్రిల్స్ తీసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ వేసింది. నేను వీడియో తీయలేదు, చెప్పాను కదా నాకు కొంచెం కుదరలేదు, సో వీడియో తీయలేదు. జస్ట్ మీకు ఇలా నేల మీద వేసి చూపించాను అన్నమాట క్లాత్. దానికి హ్యాండ్స్ నుంచి మన ఎండింగ్ వరకు జస్ట్ ఒక టూ స్టిచెస్ వేసుకున్నాను అంతే, అంతమించి ఏం లేదు. సైజ్ ప్రకారంగా 2 స్టిచెస్ వేసుకున్నాను. అండ్ కింద మనకి ప్రిల్స్ పెట్టుకుంటున్నాను కదా, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఒక పీస్ అటాచ్ చేయాలని చెప్పాను కదా, ఒక 4 పీసెస్లో ఒకటి హ్యాండ్స్కి యూజ్ చేసాము. అంటే సెకండ్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్లో 4 పీసెస్గా కట్ చేసి అందులో ఒక పీస్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఇంకా 3 పీసెస్ వచ్చి ఇలా యూజ్ చేస్తున్నాం అన్నమాట ప్రిల్స్ పెట్టడం కోసము. అండ్ ఇంకా ఏం క్లియర్ చేసేది ఉంది వీడియోలో అంటే, ఇందాక చెప్పాను కదా, ఈ ప్రిల్స్ పెట్టిన తర్వాత కింద క్లాత్ ఏదైతే ఉంటుందో అది మీరు కావాలంటే మలిచి కుట్టుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, పీకో మిషన్ మీద పీకో చేస్తారు కదా, అలా అయినా చేయించుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే ఈ క్లాత్కి పీకో సెట్ అవ్వదు అనిపించి నేను నార్మల్గా కుట్టుకున్నాను అన్నమాట. ఒక ఫోల్డ్ వేసి కుట్టుకున్నాను అంతే. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా నేను ప్రిల్స్ పెడుతున్నాను, అంటే ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ప్రిల్స్ తీసుకుంటాం కదా, అటు సైడ్ కూడా పెడుతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లారిటీ ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.